ఎక్కువ. నేను ఎక్కను. రోడ్డు మీద ఉన్నాము, గొడవ చేయకు. ఏమన్నా ఉంటే మళ్ళీ చూసుకుందాం. ఎక్కువ. సారీ చెప్పు, ఎక్కుతా. సారీ మేడం, ఎక్కండి. నేను నీకేం చెప్పానురా? ఏం చెప్పావు? మనం ఫ్రెండ్స్ గెట్ టుగెదర్కి వెళ్తున్నాం, ఇద్దరం ట్విన్నింగ్ వేసుకోవాలని చెప్పానా? మర్చిపోయా. ఛీ, నీకు అసలు నా మాట అంటేనే లెక్కలేదు. ఆగే వైషో, వైషో, వైషో. కడుపు చాలా నొప్పిగా ఉందిరా నాకు. అయ్యో అవునా? కాసేపు రెస్ట్ తీసుకోయే, తగ్గిపోద్ది. లేదు, ఫస్ట్ డే కదరా, పెయిన్ చాలా ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నా. ఒక పని చెయ్యి, పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ వేసుకొని పడుకో. లేదు లేదు, అమ్మ చెప్పింది పీరియడ్స్ అప్పుడు టాబ్లెట్ వేసుకోవద్దని. వానెక్కాలి, రెస్ట్ తీసుకోవు, టాబ్లెట్ మింగమంటే మింగవు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? కోపడతావేంటి? కాసేపు నాతో మాట్లాడు చాలు. సర్లే, ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటారా, ఇంట్లోనే ఉన్నా. అమ్మ చెప్పింది ఆరిన బట్టలు సర్దమని, అయితే సర్దుతున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను వీడియో ఎడిటింగ్ చేస్తానా. నువ్వేం చేస్తానో? ఏం లేదురా, నీతో మాట్లాడుకుంటూ లూడో ఆడుతున్నా. మరి నువ్వు? నేను ఫ్రెండ్స్ తో గోవాకి పోతాను. ఎక్కువ తాగద్దురా, తాగి అసలు డ్రైవ్ చేయొద్దు. సర్లే గాని నువ్వెందుకు అలా డల్గా మాట్లాడుతున్నావు? ఫీవర్ వస్తుందిరా, ఇప్పుడే టాబ్లెట్ వేసుకొని పడుకున్నా. నువ్వెక్కడున్నావు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా గిడ్డి, నేను హాస్పిటల్కి వచ్చానని. అప్పుడే మర్చిపోయావా? చెప్పావు కానీ ఎందుకు వెళ్ళావో చెప్పలేదు కదా నాకు. ఫ్రెండ్కి బైక్ యాక్సిడెంట్ అయింది, చూసి మాట్లాడదామని వచ్చా. నువ్వు ఇక్కడికి వచ్చి 2 గంటలు అయిందిరా. ఇప్పుడు నా బెడ్ మీద కూర్చొని నా యాపిల్ తింటూ ఎప్పుడు మాట్లాడరా నువ్వు నాతో? నీ అబ్బా, మెదడు వైపు వచ్చి పోతావురా. పెట్రా ఫోను. నాకు ఆకలేస్తుందిరా. ఏమైనా తిను మరి. ఇంట్లో తినడానికి ఏం లేవు. అలాంటప్పుడు బయటికి వెళ్ళి తిను. లేదా నువ్వు వస్తావా? నాకు ఐస్ క్రీమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనుంది. లేదులే, నువ్వు బిజీగా ఉండుంటావు. ఇంకా ఇంట్లో మ్యాగీ చేసుకొని తినేస్తా. హే అది కాదు, ఈరోజు కాలేజ్లో ఏం జరిగిందో తెలుసా? ఉండు, కాసేపు వెయిట్ చేయి, కాల్ బ్యాక్ చేస్తా. లేదు, 2 minutes మాట్లాడు, నేనే కాల్ కట్ చేసేస్తా. లే, ఇది ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు జస్ట్ అంటా ఉండు, సరేనా? 2 minutesలో వస్తా. ఈరోజు నేను, అఫ్రీన్, కావ్య, పూజ అందరం క్లాస్లో మేడం క్లాస్ చెప్తుండగానే తిన్నాం, కానీ ఎవ్వరు పట్టుకోలేదు మమ్మల్ని.